ఎక్కడ లేదు. అమరావతి ముసుగులో దోపిడీ నిలదీసిన వైఎస్ జగన్, సమాధానాలు చెప్పలేక బెంబేలెత్తిపోతున్న విజయ్ కుమార్, బెడిసి కొడుతున్న చంద్రబాబు పన్నాగం. అంటే తెలుగుదేశం పార్టీ నేతలందరూ పారిపోతున్నారు. అంటే ఏంటి వీళ్ళ ప్రాబ్లము? ఇప్పుడు అక్కడ ఏ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చినప్పుడేమో పేర్లు ఎందుకు లేవు, కొంతమంది ఆయన పాపం రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయన ఐటీ మంత్రిగా చేశాడు, కరెక్ట్గా ఐటీ అంటే ఏంటో చెప్పు అంటే 10 సెకండ్స్లో ఆయన చెప్పలేడు. ఆయన ఏమన్నాడు, అక్కడ రేకుల షెడ్ అన్నాడు, వాటర్ అన్నాడు, ఏదో పొల్యూషన్ అని. తర్వాత జగన్ వచ్చి ఏమన్నారు, లేదు అసలు నేనే దీనికి ఎప్పుడూ ఆద్యుడిని, నాకు ఇవ్వరా మీరు క్రెడిట్, చోరీ ఇవ్వరా, నాకు క్రెడిట్ ఇవ్వరా అని. మరి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు విజయ్ కుమార్ గారు? వాట్స్ దేర్ ప్రాబ్లం? సార్ ఫస్ట్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గత వారం 10 రోజులు 15 డేస్గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయని ట్రై చేస్తున్నారు. ప్రజల్ని ఒక ఫియర్ సైకాసిస్ అంటే ఒక భయంలోకి నెట్టని ట్రై చేస్తున్నారు. ఏంటంటే అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఛానల్ నుంచి చాలాసార్లు అడుగున్నాం, మీ ఛానల్ నుంచి డైరెక్ట్గా వస్తాయంటే ఇవాళ పొద్దున ఆయన మనం ఇప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి ఈ 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆర్థిక అజ్ఞానమా లేదా వ్యవస్థీకృత అబద్ధమా? ఎందుకంటే ఈ 2 లక్షల కోట్లను ఏ ఆర్థిక నిపుణుడు చెప్పాడు? 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అమరావతికని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో ఉందా, లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్లో ఉందా, లేక మీ ఊహల్లో నుంచి వచ్చిందా, మీ సజ్జల గారి కల్పిత కథల నుంచి వచ్చిందా? 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని ఏ వెధవ చెప్పాడు? ఏ వెధవ చెప్పాడు? బాగా కొడుతున్నాను. ఏ వెధవ చెప్పాడు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని? వాళ్ళని మా ముందుకు తెచ్చిపెడితే చూసి తరిస్తాం. ఆయన కాదు బుర్ర ఎంత పెద్దదో అని. సరే, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు కదా, ఎందుకు ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు పెడతాం, ఏ విధంగా? కనీసం ఆయన చెప్పినట్టు మేము తినేయాలన్నా కూడా ఎలా తినేస్తాం? ఉట్టిగా అంటే కాదు. ఆయన ఒకవేళ ఆయన ప్రకారం ఒక కొట్టులో పద్దేసినట్టు ఆయన ఎలా చెప్పాడంటే, చెప్పండి, కాదు కదా, 50,000 ఎకరాలు, ఎకరానికి 2 కోట్లు, 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు, 2 లక్షల కోట్లు అయిపోయింది, ఇదిగో పేపర్ తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన ఆ రోజు. 1,00,000 కోట్లు సార్. ఆ ప్రకారం కూడా 53,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో మనం తీసుకుంది గవర్నమెంట్ స్థలాలతో కలిపి. వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్లీ సార్, వాళ్ళందరికీ సో వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ బాగా తెలుసు. కాబట్టి 1 ఎకరానికి 4,850 గజాలు వేసుకుంటే దాంట్లో రోడ్లు, దాని గార్డెన్లు, ఈ లేఅవుట్ అంతా పోను సగమే వస్తుంది. ఏ బుర్రున్నోడికైనా తెలిసింది. సో మనం వాడకపోయే దాంట్లో సగమే. దాంట్లో ఆ 4,800 గజాల్లో 2,400 గవర్నమెంట్కి వచ్చేది దాని ఎకరానికి. దాంట్లో సగం పైగా రైతులకు పోతే గవర్నమెంట్కి యాక్చువల్గా మిగిలేది 1 ఎకరంలో 1,500 గజాలే, దాన్ని 1,400 గజాలే. ఎందుకంటే మిగిలింది అంటే రైతుల దగ్గర తీసుకున్న 33,000 ఎకరాల్లో లేఅవుట్ ఖర్చులు, రోడ్లు, వాళ్ళకి ఇస్తున్న భూమి, ఇవంతా పోతే గవర్నమెంట్ 4 మాత్రమే. ఈ 4 వంతులో 1/3. ఓకే, యూ టేక్ 1/3, నేను 1/4 ఉన్నాను, 1/3. సో దీనికి ఒక్కొక్క ఎకరానికి పూర్తయిన తర్వాత, అంటే అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, పూర్తయిన తర్వాత ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది 2 లక్షల కోట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా జనాల్ని భయపిస్తారు? అసలు 2 లక్షలు ఇప్పుడు ఫేజ్ 1 మౌలిక సదుపాయాలకి 50,000 కోట్ల కంటే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ముందు డబ్బు కావాలి కదా. మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ లేని గ్రాంట్ కింద, అంటే తీర్చక్కర్లేని గ్రాంట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఆ యొక్క 15,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ అంటారు. అంటే 30 సంవత్సరాల పాటు తీర్చాల్సిన అప్పు, 6 ఏళ్ల పాటు గ్రేస్ పీరియడ్, అంటే 6 ఏళ్ల పాటు ఏ అప్పు కట్టక్కర్లేదు. 6 ఏళ్ల తర్వాత 1% వడ్డీతో. బాగా వినాలి సార్, ఎందుకంటే అప్పు అని మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బదనాన్ని ట్రై చేస్తున్నాడు. నిన్న కూడా పేర్ని నాని మాట్లాడుతూ ఇది రాష్ట్రాన్ని దివాలా తీసే రాజధాని, అసలు ఎప్పటికి పూర్తి అవుతుంది, ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు, 100 ఏళ్ళైనా పూర్తి కాదు. ఇదే అంటే వాళ్ళు మీకు అర్థమవుతుందా విజయ్ కుమార్ గారు? ఎన్నికల వరకు అమరావతి మీద కుట్రతో బయటికి బయలుదేరుతారు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. మొదటి దశ మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు గరిష్టంగా 40 నుంచి 50,000 కోట్లు మాత్రమే. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏబిడి కావచ్చు, సుమారు మనకు 13,500 కోట్లు ఇచ్చాయి. వాళ్ళు ఏమంటే రిజల్ట్ బేస్, అంటే 1 కిలోమీటరు
రోడ్డు వేస్తే 2 కిలోమీటర్కి ఇస్తారు, అంతేగాని 50,000 కోట్లు ఒక గోతంలో వేసి ఆ గోతాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మనం పంచుకోవడానికి లేదు. ఇంతకుముందు జలయజ్ఞంలో మనం చేసినట్టు వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి బాగా వచ్చాయి ఈయనకి. సో రాజశేఖర్ మారి బొక్కేయడానికి కాదు ఇది, అటంతా డబ్బులు ఇవ్వరు. ఆయన వరల్డ్ బ్యాంక్ గురించి కాస్త తెలుసుకోమని చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నామ్స్ ఎలా ఉంటాయి, ప్రాసెసింగ్ నామ్స్. సో మిగిలిన నిధులను గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది, తిరిగి చెల్లించక్కర్లేని గ్రాంట్ అది. వరల్డ్ బ్యాంకు 29 ఏళ్ళ సుదీర్ఘ గడువుతో 6 ఏళ్ళ గ్రేస్ పీరియడ్ అంటే అసలు అప్పటిదాకా ఏ అమౌంట్ చెల్లించనక్కర్లేదు. సో 1% వడ్డీతో, ఒకే 1% వడ్డీతో ఇస్తున్నాయి. సో మొత్తం 33,000 ఎకరాల్లో రైతులకు వెనక్కి తిరిగిచ్చే ప్లాట్లు పోను మన దగ్గర 5 నుంచి 8,000 ఎకరాలు అటు ఇటుగా ఉంటాయి. ఈ భూమిని ఒక్కసారిగా మేము అమ్మబోట్లేదు, అమ్మం కూడా. సో దశల వారీగా అభివృద్ధి చేస్తూ విక్రయిస్తే వచ్చే ఆదాయం రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెడతాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. అంటే ఇంత నాలెడ్జి పేర్ని నాన్నగారికి ఉంటే నాకు అదృష్టమే, సంతోషమే. కానీ లేదే. సో ఇంకోటి లాస్ట్ మాట, నిన్న సజ్జల రామకృష్ణ అడిగారు, అమరావతిలో గజం 7,000 కూడా లేదు, మీరు ఒకవేళ 5 నుంచి 8,000 కోట్లు అమ్మినా కూడా మీకు 18,000 కోట్లకంతే రాదు అన్నారు. 7,000 కోట్లు, సారీ 7,000 రూపాయలు గజం కూడా లేనప్పుడు తాడేపల్లి అనే ప్రాంతం కూడా అమరావతిలోనే ఉంది కదా. తాడేపల్లి ప్యాలెస్ కొనడానికి మా పార్టీలో చాలామంది రెడీగా ఉంటామండి. ఆ 7,000 రూపాయలకి బాగా చెప్తాను సార్, 7,000 రూపాయలు గజం తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చేస్తే మేమే కొంటాం. కొంత 7,000 రూపాయలు గజం, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఉంటుంది కదా, 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి కదా. పోనీ వేసాం 10 సార్, ఐఎమ్ గివింగ్ 10,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఆఫర్. 10,000 రూపాయలు గజానికి మా వాళ్ళు కొంటారు. మేము డబ్బులు వేసి ఆదాయాన్ని పూలప్ చేసి 10,000 రూపాయలు కొంటాం, ఆయన ఇచ్చేయమని చెప్పండి. 10,000 రూపాయలు తాడేపల్లి ఎలాగో ఆయన ఇక్కడ ఉండట్లేదు కదా, ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు కాబట్టి మరి ఆఫర్ ఏమైనా తీసుకుంటారేమో చూద్దాం. రవికిరణ్ గారు సార్ మార్కెట్ సత్యం ఏంటంటే మందడం, వెలగపూడి లాంటి చోట్ల 30,000 నుంచి 50,000 రూపాయలు గజం ఉంది. ఆయన 7,000 రూపాయలు గజం అని చెప్పి ఆ టైప్లో అబద్ధాలు చెప్పి అమరావతిని ఎందుకు ఒక ఆంధ్ర రాజధాని అమరావతిని ఇంత ఖండాలుగా నరికేయాలంత కోపం ఎందుకు? అదేనే అడగబోతున్నారు రవికిరణ్ గారు. పొద్దున్న లేస్తే అమరావతి మీద అపవాదులు